ఉండో లేడో నాకు తెలియదు, అవునా? సరే, ఇప్పుడు దేవుడు లేడు అనుకో, దేవుడు లేడు కదా, దేవుని పేరు మీద చెప్పి మనం ఏం చేస్తున్నాము, ఏమేమి చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చంపుతాం కదా ఒకరిని, చంపలేకపోతాం ఎందుకు? దేవుడు దేవుడు శిక్షిస్తాడు అట్లా 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 ఏమేమిటి మనం దేవుని మీద చేసేటి ఎప్పుడు అట్లా. ఇది మా వీడియో ఈరోజు, మంచి టాపిక్. ఈరోజు మా వీడియో ఇది మంచి టాపిక్, మాట్లాడుకుందాం. నువ్వు అట్లా వస్తే ఇక్కడ నుంచి వెనకపోవాలి మనం, వెనకపోతూ ఉండాలి. ఫస్ట్ ఈ దేవుడు వాళ్ళ నష్టాలు ఏమో గానీ లాభాలు అయితే మస్తున్నారా దేవుని వల్ల. పొద్దున్నే స్నానం చేసుడు, గుడికి పోయి ఆ పాజిటివ్ ఎనర్జీ దగ్గర ఉన్నాడు, కొసేపు మైండ్ రిలాక్స్ అవ్వడు, ఇవన్నీ చాలా వస్తాయి, అన్ని దేవుని కిందకే వస్తాయి. అవును, అట్లనే చాలా బొక్కలు కూడా ఉంటాయి. వాళ్ళ సతీ గమనం అని ఉంటది, ఇది మస్తు ఇంపార్టెంట్. అసలు ఆడు ఎవడో తయారు చేసిండు కానీ ఎట్లా వచ్చిండు, వాడు ఎట్లా చేసిండు. బేసికలీ అప్పట్లో అమ్మాయిలకి వాళ్ళ మీద వాళ్ళ బతికే హోప్ లే అనుకున్నారు, అంతే. వాళ్ళ సొంత చేతుల మీద వాళ్ళు బతకలేరు అనే నమ్మకం తోటి భర్త చనిపోయిండా నీ వల్ల ఏం యూజ్ లేదు, యూ ఆల్సో అంతే అట్లా అనుకొని సతీగమనం అవన్నీ స్టార్ట్ చేసారు. కానీ రాను తెలిసింది ఏంటంటే అవన్నీ ఏమి ఉండవు. అది జనరల్ గా చెప్పాలంటే అప్పట్లో వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. అరే నిజం చెప్పాలంటే భర్త చనిపోయాడు, భార్య ఒకతే, సమాజం ఎట్లుంటది అప్పలు ఇంకా ఘోరం ఉంది. అప్పట్లో చాలా ఘోరం ఉంది. అయితే భర్త చనిపోయాడు, సో భార్యకు ఇంపార్టెన్స్ లేదు, వాల్యూ ఏం లేదు, అందుకే చంపేటోళ్ళు, అందుకు ఇక చంపేసేటోళ్ళు. ఇప్పుడు అది దేవుని పేరు మీద చెప్పి చంపేసేటోళ్ళు వాళ్ళు, దేవుని పేరు మీద చంపేటోళ్ళు. ఇప్పుడు ఒక సింగిల్ లేడీ ఫ్యామిలీ అంతా నడిపించేసేది వచ్చింది, అంతే. అదొకటి. మళ్ళా ఏంది బలిలు అసలు మైండ్ నుండి తయారెత్తారా నాకు అర్థం కాదు. బలి అంటే ఒక మనిషిని బలిచ్చి ఎనిమల్ని బలిచ్చి దాన్ని వండుకొని తినడం అంటే అది వేరు. మనిషిని నాకు అర్థం కాదు, అంతే కదా. చేతబడి అంటారు, చేతబడి పక్కన పెడితే చేతబడి చేసిరు ఓకే, తర్వాత బలిచ్చుడు నరబలి అంట. అసలు ఏందో ఏమో అని. అరే సరే, ఇప్పుడు గొర్రెలు అంటే ఎక్కువ ఉన్నాయి, వాటికి అవి కమ్యూనికేట్ చేయలేవు, సో దానివల్ల యూజ్ లేదు మనకు. ఫస్ట్ బేసిక్ గా యూజ్ లేదు, ఉండొచ్చు కానీ ఇప్పుడు దాన్ని చంపేస్తే ఏం చేంజ్ కాదు, నేచర్ ఏం డిస్టర్బ్ కాదు, చేంజ్ కాదు. అంటే మొత్తం సైకిల్ రా. ఇప్పుడు పులి ఒక గొర్రెని చంపిందంటే అది నేచర్, అంతే. అట్లనే బ్యాలెన్స్ బ్యాలెన్స్ మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేస్తలేము. ఇప్పుడు పులిని అయితే చంపాం కదా, పులిని చంపారంటే ప్రాబ్లం అవుతుంది. మేకని చంపచ్చు, అది ఏం చేయలేవు కాబట్టి పడపడ వేసుకుంటూ పోతున్నాం. కానీ ఇప్పుడు మనిషి ఎందుకు చంపుడు? నాకు అది తయారు చేసినోడు అసలు అది ఏందిరా, నాకు ఇంకా అర్థం కాదు. అంత మళ్ళీ ఏంది అంటే అప్పలు నాకు తెలిసి ఒకరి మీద బాగా కోపంతో వాడిని చంపలేక అందరు కలిపి పుట్టించిన నాటకాలు కావచ్చు ఇవి. భయం పుట్టేయాలి. అరే చెప్పి ఇట్లా ఉంటారా పెద్దోళ్ళు, వాళ్ళు భయం పుట్టేయాలి చంపుతారని. ఇంకా ఘోరం ఏంటంటే అప్పటి అమ్మాయిలకి కొంచెం నాలెడ్జ్ ఉన్నా విచ్ అనేటోళ్ళు, విచ్ అని చెప్పి అందరు ఊళ్ళో అందరు కలిపి కాలబెట్టి అది కూడా తప్పే. అట్లా ఎవరైనా ఎదుగుతుర్రు అని చూసిర్రంటే కథమే. మన అందరు గొర్రెలు లెక్కనే ఉండాలి. కొంచెం ఎవరికన్నా ఇంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళకి ఏదో పవర్స్ ఉన్నాయి, వాడు మనిషి కాదు, వాడు దయ్యం, వాడిని చంపేయాలనే ఒక మెంటాలిటీ నుంచి చంపుకుంటూ ఇక బలి లెక్క స్టార్ట్ చేసి దాన్ని. ఇప్పుడు అదే ఇప్పుడు నేను ఒక నిన్న ఎవరు ఏదో కనబెట్టిండు ఆ స్పేస్ లా, సంథింగ్ ఏదో కనబెట్టిండు, అంటే ఆయన ఎక్విప్మెంట్స్ తోటి ఏదో కనబెడితే ఇప్పుడు వీళ్ళు ఎవరు తెలియదు కదా ప్రజలకు. ఇది మన బయట దేశం అని కాదు, ఇండియా మెయిన్ గా. బయట దేశాల్లో ఒప్పుకుంటారు, ఓకే అని యాక్సెప్ట్ చేస్తారు. మన వాళ్ళు బయట కొత్త ఉంది, ఇప్పుడు వీళ్ళకి తెలియదు, అర్థం కాదు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళని, అదేమో అనుకుంటారు. మెయిన్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఇదేరా మన సన్ అనేది ఎర్త్ చుట్టూ తిరిగింది నమ్మి ఫస్ట్ సన్, తర్వాత ఎర్త్ చుట్టూ కూడా చంపేసారు. ఎర్త్ సన్ చుట్టూ తిరిగిందంటే అది చెప్పింది ఇట్లా అందరికి, ఇట్లా కాదు ఇట్లా అవుతుందంటే చంపేసారు అని. అది తప్ప బేసిక్ తెలియదు. మళ్ళా ఏంటంటే ఇదంతా నమ్ముకుంటూ వచ్చారు కదా ఒక దాన్ని, మరి సడన్ గా అది కాదు నమ్మినంత వేస్ట్. అంటే ఇప్పుడు మెయిన్ గా వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేసిన ఉంటారో చూడు, వాళ్ళకి పడుతుంది మండి స్టార్ట్ చేస్తారు, వాడిని వేసేసాడు.
అట్లుంటది పెద్ద కాన్సెప్ట్. ఇప్పటికుంటారా గొర్రెగాలు యుఎస్ లా ఎర్త్ ఫ్లాట్ అన్న వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు అసలు వాళ్ళని స్పేస్ లో నూకితే అర్థమైతే వాళ్ళకి. అరే అన్ని ఫోటోస్ ఉన్నాయి కదా స్పేస్ కి ఫోటో రౌండ్ లైవ్ యాక్షన్ ఫ్లాట్ అంటారు. ఇప్పటికో కాంటాక్ట్ ఉంటదిరా, ఏంది ఫస్ట్ స్టెప్ ఆన్ మూన్ అని, అసలు అది నీలం పోయిండా లేదా అది ఇప్పటి కాంటాక్షన్ ఉంటది. పోయిండా లేదా మనకి ఎందుకు, పోతే వేయడం లేకుంటే లేదు. వాళ్ళు ఎంత ప్రూవ్ చేసారు, ఎంత మందికి ఓపించారు ఇట్లా స్పేస్ రీసెర్చ్ మీద ఎంత మంది ఓపించారు, వాళ్ళని చూసి ఎంత మంది మోటివేట్ అయ్యారు, ఎన్ని కంట్రీలు పోటీ పడ్డాయి దాని గురించి. అవన్నీ అవసరం లేదు. దాని వల్లనే ఇప్పుడు మనకు వాడు వేయండా లేదా, వాడు వేయండా ఎందుకు, దాని వల్లే కదా మనకి ఇప్పుడు అన్ని ఇంత తెలిసింది అంటే అంతే కదా. ఒకళ్ళు స్టెప్ వేయాలి, ఒక స్టెప్ అయితే దాన్ని ఇంకా 10 మంది వస్తారు అంతే. ముందుకు ఒకసారి కాంపిటీషన్ పెరుగుతుంది, ఏదో తెలుస్తుంది బయటకు. అది ఇప్పుడు ఇన్ కేస్ మనము అంటే ఇప్పుడు యుఎస్ పోయింది, ఆడ మూన్ ఉంది, అది తెలిసింది. అదే మన ఇండియాలో మెయిన్ గా ఇప్పుడు మూన్ ఏమని కొలిచారు, దేవుడు అని కొలిచారు. మూన్ దేవుడు అనుకున్నారు, మూన్ దేవుడు. అదే నాకు ఇంకా అనిపించదు, మూన్ దేవుడు అంటారు కదా, అది ఆబ్జెక్ట్ కదరా మరి. బేసికలీ మూన్ వల్ల మన ఎర్త్ మీద ఎన్ని లాభాలు ఉన్నాయరా, చాలా. దాని వల్లే క్లైమేట్ ఉంటది, మన క్లైమేట్ కూల్ ఉండడానికైనా, మనకి నైట్ వేవ్స్ రావడానికైనా, లైట్ అన్ని మంచి మెయింటైన్ చేస్తుంది కాబట్టి మూన్ కొలిసిరు. ఓకే కానీ గొర్రెల లెక్క అది దేవుడు అదే ఓకే, దాన్ని మనకు అది హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం తిరిగి హెల్ప్ చేస్తున్నాం. ఎట్లా అంటే దానికి అమావాస్య రోజు బయట తిరగదని ఎందుకంటారు, జీరో లైట్ ఉంటది. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మొత్తం మనకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఏడుకైనా వెలిగే ఉంటది. మెయిన్ అప్పట్లో దేవుని పేరు చెప్పండి. ఇప్పుడు అమావాస్య రోజు గర్భం ఉన్న బయటకు పోవద్దు, ఇప్పుడు వాళ్ళకు డెలివరీ డేట్ ఉంది అనుకో, లాస్ట్ డేట్, పోవద్దంట బయటకు అమావాస్య రోజు. అదేం లాజిక్ రా, అవన్నీ ఆ టైంలో ఇష్టం వచ్చింది తయారు చేసుకున్నారు. అంటే అదొక లాజిక్. అంటే యాక్చువల్గా లైట్ రేడియేషన్ హెల్త్ మంచిది కాదు, హెల్త్ పాడేది అని. అదే చెప్పిన దేవుని వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు ఇప్పుడు నెయిల్స్ కట్ నైట్ నెయిల్స్ కట్ చేసుకోవద్దు అంటారు, ఎందుకు అప్పటి లైట్ లేవు కాబట్టి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం లేదు అని ఇప్పటికీ దాన్ని చేంజ్ చేయాలా, కొన్ని ఉంటాయి నమ్మాల్సినవి పక్కా నమ్మాలి. చేంజ్ చేస్తే ఎవ్వడు అంతే. అయినా ఇప్పుడు మారుతుంది, ఇప్పుడు కొద్ది మారుతారు. ఇప్పుడు నువ్వు నేనున్నా, నా కొడుకు నైట్ లైట్ రా అంటాం మనం, అంతే. ఉంటాయంటవా మనం చూడని మనం లేమనుకోవద్దురా ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనం దయాల్ని లేము అట్లా అని చెప్పి దయాలు లేవని చెప్పలేము, అట్లా అని చెప్పి ఎగ్జాసిజం నమ్మలేమంటే అది కూడా చెప్పలేము. అదే కొన్ని కేసులు ఉంటాయి, కొన్ని కేసులు ఉంటాయి. కొంతమంది మెంటల్ గా ఇల్లేని వాళ్ళని కూడా దయాలు పడ్డాయి అనుకుంటారు, అది పిచ్చి నమ్మకం. అది కొంతమందికి రియల్ గా స్పిరిట్స్ ఉంటాయి. అంటే చాలా కేసెస్ నోటేనే, అది నిజమా కాదా అని మనం ఏం పోయి చూడలేం కదా, చెప్పలేము, ప్రూవ్ చేయలేము. నాకు తెలిసైతే ఉంటాయిరా మ్యాక్స్. నేను దేవుళ్ళని నమ్మినప్పుడు దయాలు నమ్మాలి, దయాలు నమ్మినప్పుడు దేవుళ్ళు నమ్మాలి. అదే ఇప్పుడు దేవుళ్ళు రా, దేవుళ్ళు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి అంటున్నావు. దేవుళ్ళు ఎంత పవర్ఫుల్, దయ్యాలు ఎంత పవర్ఫుల్, నాట్ కూడా కాదా చెప్తున్నా కదా. ఇప్పుడు జనరల్ గా నువ్వు గుడికి అనుకో, నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అట్లనే నువ్వు ఒకటే రూమ్ నుండి ఏం చేయకుండా పిచ్చోని వెళ్తున్నావు అంటే నీ చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అన్నట్టు క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. కొన్ని జనరల్ గా ఇదే థియరీ మీద కొన్ని యానిమే చేసారు. మన నమ్మకం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అది చెడ్డదనుకో ఒక స్పిరిట్ లెక్క అవుతుంది అన్నట్టు. దయ్యాలంటే మనం చనిపోయినోడే మళ్ళీ ఒక ముట్టాలని కాదు, మనం చేసే పనులకి మనం చేసే దానికి ఒక స్పిరిటే పుట్టచ్చు, చెప్పలేము. అది ఒక డార్క్ ఎనర్జీ, దానికి ఒక లైఫ్ వస్తుందా, అది ఇట్లాంటి చేస్తా అంటే చెప్పలేము. అవి కూడా జనరల్ గా ఎగ్జాసిజం అంటే ఏంటంటే ఒక మనిషికి మనలో ఇప్పుడు నువ్వేరా, నువ్వు ఒక మీ తాతనే చూసి బాగా క్లోజ్ అయిపోయినావు మీ తాతకి. సడన్ గా మీ తాత లేడు అంటే నువ్వు నమ్మలేవు కదా. ఒక స్టేజ్ వచ్చినాక నువ్వు నీ మైండ్ లో క్రియేట్ చేసుకుంటావు, తాత ఇక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఎగ్జిస్ట్ అవుతున్నాడు. ఇది అప్పుడు జరుగుతాయి. అప్పుడు సడన్ గా ఆ ఇమేజెస్ అంటే తాత ఇమేజెస్ కానీ ఎట్లయితే మస్తు క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇట్లా జరుగుతాయిరా. ఇప్పుడు ఇది జనరల్ గా మన బయోలాజికల్ గా మాట్లాడుకుంటే ఒక మెంటల్ ఇల్నెస్. అట్లా చెప్పి దయ్యాలు ఇవ్వని కాదు, కొన్ని కేసెస్ అయినాయి. వాళ్ళకి తెలియని వాళ్ళు, అసలు వాళ్ళకి పరిచయం లేని లాంగ్వేజ్లు, ఫస్ట్ టైం వినే లాంగ్వేజ్ కూడా మాట్లాడే నా కేసులు ఉన్నాయి. వాళ్ళకేం సూపర్ పవర్స్ అని కాదు కానీ డార్క్ ఎనర్జీ
అదొక అయితే ఇప్పుడు బయాలజికల్ గా మాట్లాడితే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఒక ఏదో యాక్సిడెంట్ అయింది సంథింగ్. యాక్సిడెంట్ అయినాక వాళ్ళ డాడీకి ఏదో భాష రాదు, అసలు నార్మల్ ఒక భాషనే రాదు. కానీ వాళ్ళ డాడీ భాష మాట్లాడుతుండు జీరో, అసలు ఆ భాష ఎగ్జిస్ట్ అవుతున్నట్టు కూడా తెలియదు రాదు ఏదో, కానీ మాట్లాడుతుండు. వీళ్ళు పిచ్చోళ్ళు అవుతుర్రు. అంటే ఫస్ట్ ఏమొస్తుంది, ఆ థాట్ ఏమొస్తుంది చెప్పు. ఫస్ట్ థాట్ అది కాదు, అది వాళ్ళ డాడీకి హెడ్ మీద తాకింది, సో అట్లా అయిపోయింది. మళ్ళీ కొంతమంది నార్మల్ అయిపోయిండు, అంటే కొన్ని అవర్స్ కొన్ని డేస్ కానీ నార్మల్ అయిపోయిండు. అంటే ఇప్పుడు దీని ఏమంటారు ఫస్ట్, ఇప్పుడు మనకు అంటే ఇట్లా మాట్లాడుతున్నామని ఫస్ట్ తీసుకొని ఏడవడేస్తారు. మన ఇండియాలో అయితే ఫస్ట్ గుడిలోకి తీసుకోపోతారు. గుడి కాకుండా అది ఇట్లా దయ్యాలు మాంత్రికులు మాంత్రికులు తీసేస్తారు చూడు, దయ్యాలు తీసేస్తారు ఫస్ట్. అది వాళ్ళు అసలు వాళ్ళని అంత పెద్ద నాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. మనం చెప్పినా కదా, మనం ఇవన్నీ లైవ్ లో విట్నెస్ చేయలేదు, అటు చేయలేము అని చెప్పింది అని నువ్వు కాదు అని అయితే డైరెక్ట్ చెప్పలేము. నీకోరా ఒక కేసు ఉంది, ఏంది అంటే వాళ్ళ చెల్లెకి ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. అది మనకి ఇప్పుడు తెలియదు, లాస్ట్లో తెలుస్తుంది. ఏమవుతుంది అంటే ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళ చెల్లెకి హెల్త్ ఇష్యూ ఉంది. ఫస్ట్ ఏంటి అంటే పిచ్చి పిచ్చి చేస్తుంది, కొద్దిగా పిచ్చి పిచ్చి చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ తీసుకొని మానసిక తీసుకోవద్దాం. ఫస్ట్ టైం తీసుకోపోయారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఏదో పట్టింది మీకు, అదైంది ఇదైంది అని చెప్పారు. సరే నమ్ముతాం, అవునా, నమ్ముతామా నమ్ముతాం. గంట చేంజ్ అంటే నమ్ముతాము. సరే అది ఇచ్చిర్రు, సరే ఇంటికి పోయిర్రు, కొన్ని రోజులు 1 వీక్ ఆగి అయినట్లే చేస్తుంది. మళ్ళీ తీసుకోపోయారు, మళ్ళీ అట్లనే చేస్తుంది. వాళ్ళు ఎత్తిగా ఇట్లా సీన్ చేసారు. ఇక మీ దయ్యం పట్టింది, అది పట్టింది, ఇది పట్టింది అంటే అది పట్టుడు ఒక్కటే కాదు, వాళ్ళకు అంటే ఇంటోళ్ళకు వాళ్ళకి తెలుసు, అది ఊరంతా తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ టైం కూడా అట్లనే పోయారు. ఇట్లా కాదు అని చెప్పి మా బాబాయ్ ఏం చేసిండు, చక్కగా హాస్పిటల్ తీసుకోపోయాడు. హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఒక అది ఉంది, ఏదో ఇష్యూ ఉంది, డిజార్డర్ ఏదో చెప్పి మంచిగా దాన్ని సెట్ చేసిర్రు, ఇంటికి పంపి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఊళ్ళో ఏమనుకోవాలా, మేము దయ్యం బట్టి పోయింది అంటారు, పక్కా అంటారు. వాళ్ళని ఇట్లా ఇటువంటి కేసు అయినప్పుడు వాళ్ళని అసలు నమ్మబుద్ధి కాదు, వాళ్ళని బయటకు పంపించే బుద్ధి అవుతుందా. అందుకే ఫస్ట్ గుడ్డిగా నమ్మద్దు ఏంది. అరే మామ ఇప్పుడు అట్లా అంటున్నాం కదా, మస్తు కేసెస్ ఉన్నాయి, వాళ్ళు నయం చేసింది, వాళ్ళు క్యూర్ చేసి ఉంటేరా. మరి అదే ఇంకా అర్థం కాదు, సింపుల్ రా. ఇప్పుడు నువ్వు బాగా బాగా అదైపోయినావు, ట్రామాటైజ్ అయినావు, నీకు అర్థం, నువ్వు అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు. నువ్వు ఒక్కసారి దర్బార్ దానికి పోయినావా, పోలే. ఇంత దాని దూరం చూస్తేనే ఒక ఎనర్జీ కనిపిస్తుంది మనకు, ఒక ఆరా ఉంటది లోపల. అరే చెప్తున్నా కదా, ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటారా, అది మన సరౌండింగ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది బేసిక్. ఇప్పుడు నేను ఒక చిల్లర తోటి చేతబడి చేసేటోళ్ళు ఉంటారు కదా, అతను ఉన్నాం అనుకో, నెగిటివ్ అయితేనే ఉంటది, మన ఆరా చాలా నెగిటివ్ అయిపోతుంది. అదే నువ్వు ఆ ప్లేస్ లోకి పోయినావు అనుకో, మళ్ళీ మనకు ఆరా ఉడుతుంది, మళ్ళీ మనకు అయితే ఉంటది అట్లా. అరే ఎట్లా చెప్తున్నా, పాజిటివ్ ఆరా క్రియేట్ అవడానికి కొన్ని గట్టిగా సిచ్యువేషన్స్ కావాలా. అదే నెగిటివ్ అనుకో ఇట్లా అయిపోతాయి, నెగిటివ్ వెళ్ళిపోతావు. ఒక జరిగింది చేతబడి జరిగింది అంటే నువ్వు పక్క ఇట్లా నెగిటివ్ లాగా వెళ్ళిపోతావు, నువ్వు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినావు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నెగిటివ్ ఆరా అనేది. ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇట్లా, ఎగ్జాసిజం చేసిన కేసులు చాలా రాస్తున్నారా, చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు ఇంకా ఎగ్జాసిజం లా. వాళ్ళ వ్యూలో చెప్పాలంటే ఉంటారు డార్క్ ఎనర్జీ. వాళ్ళు ఎప్పుడు నేను ఇప్పటిదాకా చూసిన కేసులల్లా ఈయనకి దయ్యం పట్టిందని ఎప్పుడు చెప్పలే. జస్ట్ ఒక చెడ్డ ఎనర్జీ పొజెస్ అవుతుంది, ఒక ఏదో వేరే ఎనర్జీ ఉంది మన లోపల, ఆ ఎనర్జీని క్యూర్ చేయాలంటే అంటారు. కానీ ఒక దయ్యం వచ్చింది, మేము పూజలు చేసే దయాన్ని ఎలగొడతాం, అట్లాంటి ఏం చేయలే. ఆ స్పిరిట్ ని కాంప్రమైజ్ చేసి కంట్రోల్ చేసి న్యూట్రలైజ్ చేయడానికి స్పిరిట్స్ తో డీల్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు. ఇదంతా ఇంతసేపు మాట్లాడిందంతా మనం బయాలజికల్ గా. మనం దేవుళ్ళ వ్యూలా దయాల వ్యూలో పోతే నిజంగా స్పిరిట్స్ ఉంటాయి 100% ఉంటాయి. కొన్ని స్పిరిట్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే చెప్పినా కదా, మనం సొంతగా క్రియేట్ చేసినాయి అని చెప్పినా కదా. ఒకవేళ మనం బాగా ఆలోచించి ఏమైనా ఉంటే, కొంతమంది ఆలోచిస్తే స్పిరిట్స్ పుడతాయి అని చెప్పినా. అదే నువ్వు చనిపోయేటప్పుడు నీకు ఎంత ఉంటది, నేను బతికే ఉండాలి నువ్వు స్పిరిట్ ఎందుకు కాదు అంటే, నార్మల్ డెత్ అయితే ఏం కాదు, సడన్ డెత్ అనే ఏం కాదు. కానీ కొంతమందికి ఉంటుంది చూడు ఒక స్పిరిట్, నాకు ఈ పని చేసి అనిపోవాలి అని
బాగా బాగా నమ్మకంతో చనిపోయారు అనుకో, చెప్పలేము ఆ స్పిరిట్స్ కావచ్చు. కానీ ఇట్లా అయ్యే స్పిరిట్స్ కి ఎనర్జీ చాలా తక్కువ ఉంటది, చాలా తక్కువ ఉంటది. అట్లీస్ట్ ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయలేనంత ఎనర్జీ తక్కువ ఉంటది అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ సౌండ్స్ అవి ఇవి వినబడతాయి. వీటి ఈ ఎగ్జాస్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీటితో కమ్యూనికేట్ చేస్తారు. ఎట్లా, ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ చేస్తాయి జనరల్ గా. అవి ఆబ్జెక్ట్స్ అని పెట్టి నార్మల్ గా మాట్లాడతారు, ఏంది మీ బాధ ఏంది, అవి ఆ బీప్స్ తోటి దాంతో వీటితో చేస్తారు అన్నట్టు. కానీ ఇప్పుడు అంటారు కదా ఇట్లా దయాల కుంపలు, హాంటెడ్ హౌసెస్, హాంటెడ్ విలేజెస్ అంటారు కదా. నేను అనేది ఒక స్పిరిట్ కే అంత ఎనర్జీ ఉంటే, ఒక 100 స్పిరిట్లు కలిపితే ఎంత ఎనర్జీ ఉంటది. ఆడికి పోతే మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది దాని ఎఫెక్ట్. అది ఎవరు పోవాలి అంటే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ పోవాలి. మనము పిల్లగాలం మనము ఏం చేస్తాం, మనము ఆడుంది నాకేం కాదు, నేను దాడి చేస్తా వాళ్ళని వేసేస్తా అని పోయినాం అనుకో, బుగ్ అయిపోతాం. బుగ్ అవుతాం. మనకి ఇప్పుడు చెప్తున్నా కదా, మనకు ఉండే ఆరాకి, మనకు ఉండే ఎనర్జీకి చిన్న దయం వచ్చినా గిలగిల ఆగిపోతాం. ఈజీగా జ్వరం అయితే ఆడ చనిపోవుడు చంపేసుడు మ్యాటర్ కాదు, మెంటల్ డిస్టర్బ్ అయిపోతుంది. నీ లోపల ఏదైతే ఆ స్పిరిట్ అంత డిస్టర్బ్ అయిపోతుంది, నువ్వు డ్యామేజ్ అవుతుంది, మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ పోతుంది. ఈ జ్వరాలు వచ్చుడు, ఈ దిష్టి తీసుడు, ఇదంతా దాని కిందకి వచ్చే కాన్సెప్ట్. అవును. నువ్వు నమ్ముతావా దేవుళ్ళని దయాలని అంటే, నేనైతే ఆ టైప్ కాదు, దయ్యాల్ని నమ్మే టైప్ కాదు, దేవుళ్ళని నమ్మే టైప్ కాదు. కానీ ఉన్నదంటే ఉన్నది, నేను ఒప్పుకుంటా. ఉన్నదనైతే ఒప్పుకుంటా, కానీ గొర్రె లెక్క నమ్మేదైతే కాదు. ప్రతి మనిషికి భయం ఉండొచ్చు, నాకు కూడా భయం దయ్యాలంటే. డార్క్ ఎవరు లేనప్పుడు ఒకళ్ళు ఉండదు అంటే నాకు కూడా ఇల్యూజేషన్లు వస్తాయి. మనకి ఏమేమో ఆలోచిస్తాం మనం ఇప్పటికి. అయితే ఆర్జీ చెప్తాడు, ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఎంత క్రియేటివ్ ఉంటే నువ్వు అంత భయపడతావు. అంతే కదా. ఇప్పుడు నువ్వు చీకట్లు ఉన్నావు, నీకు ఎంత క్రియేటివిటీ ఉంటే నువ్వు అంత ఊహించుకుంటావు. కానీ ఇప్పుడు అక్కడ దయ్యం ఉంది, దయ్యం ఉండే కాదు, దయ్యంకి చెయ్యిలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, గలీజ్ ఉంది ముఖము, అట్లా ఊహించుకొని భయపడతావు. నీకు ఎంత క్రియేటివ్ ఉంటే అంత భయపడతాం. ఏం లేదు, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేదాకా మనకు అది ఏర్పడదు. నా లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది నాకు. ఏనతడు కాదు అయ్యా ఎక్స్పీరియన్స్ అరే, చిన్న ఎక్స్పీరియన్స్ అంటే నాకు నడుస్తుంది మామ. పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది అనుకో, కష్టం, చాలా కష్టం. దీంట్లో మేమేం ఇక్కడ ఊహించి చెప్పింది కాదు, ఇదంతా జనరల్ గా మేము విన్నది, ఎక్స్పీరియన్స్ అయినది అంతే, దాని గురించి ఏం లేదు. జస్ట్ మేము అనుకున్నది మాట్లాడాం, జనరల్ టాక్. ఏదో క్రియేట్ ఏదో కల్చర్ ని తిట్టాలని కాదు, ఒక దేవుడిని అనాలని కాదు, జస్ట్ మాకు నాలెడ్జ్ ప్రకారం ఇంతే ఇట్లా మాట్లాడుకున్నాం. ఇంకా వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. ఈ మెయిన్గా చెప్తున్నా, ఈ ఛానల్లో స్పేస్ కంటెంట్, ఈ దయ్యాల కంటెంట్, ఇంకా కొంచెం మేము ఈ ఏంది మన పొలిటికల్ గా మాట్లాడాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అది మేము తెలుసుకొని చెప్తాం. ఏం గొర్రెలు బేసిక్ ఏంటంటే మాకు థియరీస్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి, థియరీస్ అంటే తెలుసు కాబట్టి థియరీ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఫ్యూచర్లో రావచ్చు ఇంకా థియరీస్ గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ.